నమస్తే అండి, ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు మెంతులు ఎలా వేసుకోవాలి, అలాగే ఒక చిన్న హార్వెస్ట్, కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ముందు మెంతులు ఎలా వేసుకోవాలో చూద్దాం. అప్పుడు మీకు ఈ వీడియో చేసి చూపించిన ధనియాలు ఎట్లా వేసుకోవాలనేది. అలాగే మెంతులు అయితే ఇంకా ఈజీ అండి. ధనియాలు అంటే ఒక 15 రోజులు 20 రోజులు పడుతుంది అవి మొలవడానికి. మెంతులు అట్లా కాదు, మనకు 3 రోజులల్లో మొలకలు వచ్చేస్తాయి. ఇక మన ఇంట్లో వంటింట్లో వాడుకునే మెంతులే అండి ఇవి, ఏం ఫర్టిలైజర్ షాప్ నుంచి తెచ్చినవి కాదు. మనకు 3 రోజులకల్లా వస్తుందండి ఈ మెంతు కూర మొలకలు. కాకపోతే మనం తినడానికి మాత్రం వారం 10 రోజులకల్లా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మెంతులు వేరే సీజన్లో అయితే పడిపోతాయండి మొలకలు, ఇప్పుడు మాత్రం పడవు. సంక్రాంతి నెలలో మాత్రము ఈజీగా వస్తుంది మెంతు కూర కానీ కొత్తిమీర కానీ. జర ఎండలు ఉన్నప్పుడైతే పడిపోతుంది అన్నట్టు. చాలా అండి, ఇట్లా పలుసగానే వేసుకోవాలి, ఒత్తిగా వేసుకోవద్దు. తర్వాత మీకు తెలుసు కదా, ఇంకో మట్టి, ఇలా మట్టి వేసేసుకోవాలి. సేమ్ మనం కొత్తిమీర ఎలా వేసుకున్నామో అట్లానే, కాకపోతే ఇది తొందరగా వస్తుంది, అది లేట్ వస్తుంది. చూడండి, ఇంత చిన్న టబ్ ఉంటే కొన్ని మెంతులు వేసుకొని ఇట్లా మట్టి వేసుకోండి, మీకు ఒక ఆకుకూర వచ్చేస్తుంది మీ ఇంట్లో. ఏమండి, నాకు తెలిసిన పద్ధతులు అయితే నేను చెప్తున్నా. ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళు ఇట్లా గంప అనేది ఖాళీ ఉందనుకోండి ఇట్లాంటిది, అప్పుడు మెంతులు తీసుకెళ్ళి అందులేసి పిల్లలతో చేయించండి. పిల్లలతో చేపిస్తే ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వచ్చి వాళ్ళు చేస్తుంటారు. మనకు టైం లేనప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో చేయించండి, బాగుంటుంది. పిల్లలకి కూడా తెలుస్తుంది. ఇదండి. తర్వాత తెలుసు కదా మీకు, వాటర్ ఇచ్చుకోవాలి. ఇలా షవర్తో వాటర్ ఇచ్చుకోవాలి. అంతే అండి, మెంతు కూర గిట్ట ఈజీ ప్రాసెస్. ఇంకో ఇట్లా మట్టి తెలియంది కదా, మళ్ళీ మట్టి వేసేసుకుందాం విత్తనాల మీద ఇలా మట్టి వేసేసుకుంటే. వేసుకోకపోయినా మెంతులు మాత్రం మొలుస్తాయండి. అవి తడిచినాయి అంటే చాలు మొలకెత్తేస్తుంది. ఈజీ పంట, ఈజీ ఆకుకూర అన్నట్టు మెంతులు. ఇంతే అండి, మెంతుకునే కదా నేను విత్తనాలు నాటే వీడియో గిట్ట మీకు తీసి చూపించాను. ఇగో ఇట్లా మొలిచినాయండి అన్నీ. బీర మొక్కలు, మరేంది చిక్కుడు, కాకర అన్నీ మొలిచినాయి. అయితే నేను మళ్ళీ మొలుస్తూ లేవని ఇలా 4 వేసుకున్నా. కాకపోతే ఇప్పుడు ఇలా 4 అవసరం లేదు, 2 అయితే మస్తు. ఈ 2 తీసి వేరే తోటలో షిఫ్ట్ చేసుకుందాం. షిఫ్ట్ చేసుకోవాలంటే ఇగో మెల్లగా ఇట్లా కదిపించుకోవాలి. ఇగో ఏరు కదలకుండా ఇట్లా, తెలుసు కదా మీకు. ఇట్లా ఈ 2 చెట్లు మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకుందాం. ఎందుకంటే 4 ఒకే దాంట్లో బలం సరిపోదు అన్నట్టు. ఇగో చూసిరు కదా, నేను అన్ని పాత చెట్లు వీకేసుకున్నా కదా, ఇప్పుడు పెట్టుకుంటున్నా. ఇందులో ముందు కాకర తీగ ఉండండి. కాకర చెట్టు ఉన్న దాంట్లో మళ్ళీ కాకర చెట్టు పెట్టొద్దు, ఇట్లా బీర చెట్టు పెట్టుకోవాలి. అలాగే బీర చెట్టు ఉన్న దాంట్లో చిక్కుడు చెట్టు పెట్టుకోవాలి. సేమ్ పంట అనేది వేయకూడదు. నేనైతే అట్లా పంట మార్పిడి చేస్తాన్నట్టు. చిక్కుడు దాంట్లో బీర పెడతా, బీర దాంట్లో కాకర పెడతా, కాకర దాంట్లో చిక్కుడు పెడతా. ఇంకో ఇక్కడ ఒక కాకర చెట్టు ఉంది, ఇగో ఇది గిట్ట తీసుకొని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఆకుకూరలు పోసేది కుండి, అదే మొలిచింది. ఇగో ఇంట్లో ముందు చిక్కుడు ఉండే, ఇప్పుడు కాకర పెట్టేసుకుందాం. నేనైతే ముందు ఇట్లే అక్కడక్కడ విత్తనాలు వేసుకుంటా అండి. మళ్ళీ మనకి ఏ కుండి ఖాళీ ఉంటే ఆ కుండీలో ఇలా షిఫ్ట్ చేసుకుంటా. చూడండి, మనకు టైం సేవ్ అవుతుంది, మనకు టైంకు టెన్షన్ పడకుండా ఇవి అందుబాటులో ఉంటాయి మొక్కలు నాటుకున్న తర్వాత ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే మొక్క అనేది తాజాగా ఉంటుంది, నైట్ అంతా మంచిగా సెట్ అవుతుంది. ఎప్పుడే కానీ మనం సాయంత్రం పూట మొక్కలు నాటుకోవాలి.
మన వంకాయ పంట తొలి పంట అండి. మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకునేది. ఇవి నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్న ఈ చెట్లు ఇట్లా 10 చెట్లు పెట్టుకున్నా వంకాయ. ఇప్పుడు అన్ని వంకాయ చెట్లు వీకేసుకున్నా. నా తోటలో అయితే ఇప్పుడు కూరగాయ చెట్లు మాత్రం ఏమీ లేవు. వంకాయ, కాకరకాయ, టమాటో, దొండకాయ. ఇప్పుడు తొలుత వంకాయలు తెంపేసుకుందాం. అక్కడక్కడిగో పూత చూడండి, ఇగో నిండొచ్చింది చూడండి వంకాయ చెట్టుకు. చూస్తుర్రా? ఇగో ఇట్లా ఫస్ట్ టైం తెంపుతున్నాండి ఈ వంకాయలు. ఇగో రజిత చూడండి, నిండా పూతుంది వంకాయ చెట్లకి. కొత్తగా 10 చెట్లు పెట్టుకున్నాను కదా, ఇగో ఈడొక గుత్తి వచ్చేసింది మనకి. ఇగో గుత్తి వంకాయ వండుకోవడానికి గుత్తి వచ్చేసింది. 10 చెట్లకు 10 వంకాయలు వెళ్తున్నాయి. చాలు, ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది మనకు. ఇక్కడ బీర్నీస్ ఉందండి. ఇక ఒక్కటే చెట్టు నేను పెట్టుకున్నా కానీ అన్నీ అప్పుడు మొలవలేవు. ఒక్కటి ఉంది చూడండి ఎన్ని బీర్నీస్లు ఉన్నాయో ఒక్క చెట్టుకు. బీర్నీస్ కాయట ఈజీగా వచ్చే పంటే అండి. 40 రోజుల కల్లా పంట వస్తుంది. కాకపోతే ఎక్కువ పంట రాదు. 2 కాపులు 3 కాపుల కంటే ఎక్కువ రాదు. ఇంకా చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఒకసారి తెంపుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోసారి కంటే ఎక్కువ రాదన్నట్టు, కానీ తొందరగా వస్తుంది పంట. ఇంకో ఇంత ఒక్క చెట్టుకి ఇంత వెళ్ళింది. ఒక్కటే చెట్టు ఉందండి, మొలవలేదు. కాకపోతే ఇప్పుడు విత్తనాలు నాటిన. ఇప్పుడు టమాటాలు తెంపేసుకుందాము. కొన్ని ఉన్నాయి టమాటాలు. అన్ని చెట్లు వీకేసిన, ఏ చెట్టు లేకుండా. ఇగో ఈ చెట్టుకి అయితే ఇది ఎన్ని ఉన్నాయి చూడండి, 5 ఉన్నాయి టమాటాలు. రెడ్గా పండినాయి, ఇంకా కాయలు ఉన్నాయి. చూసిగా మన తోటలో అయితే ఇప్పుడు ఏం కూరగాయలు లేవండి. కొన్ని చిక్కుడుగాయలు ఉన్నట్టున్నాయి, తెంపేసుకుందాం. ఈ ముదిరిపోతాయి ఇట్లే ఉంచితే. చూసిరు కదా మనం మెంతులు ఎలా పోసుకోవాలి, అలాగే విత్తనాలు పెట్టుకున్నవి నారు మొలిచిన తర్వాత ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అవన్నీ చూసిరు కదా. అలాగే చిన్న హార్వెస్ట్ చూడండి. నాకు తెలిసిన పద్ధతులు నేను చెప్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.